ఆర్మీ క్యాంప్ లో అయితే ఆర్మీ ఫ్యామిలీస్ అందరం కలిసి అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుందాం అని చెప్పేసి ముందే మాట్లాడుకున్నాం కదా. అందుకని చెప్పేసి 31st రోజు నైట్ అయితే న్యూ ఇయర్ అందరం కలిసి అయితే వంట చేసుకుని తిందాం అనుకున్నాం కదా. అందుకని చెప్పి మధ్యాహ్నం అయితే ఇక్కడ వంట చేద్దామని రెడీ చేసుకుంటున్నాం అన్ని. అందుకని చెప్పేసి అయితే లేడీస్ అందరం కూడా కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాం. కర్రీ వండాలి కదా, అందుకని చెప్పేసి ముందే అన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇక్కడైతే కొంతమంది భయ్య వాళ్ళైతే డ్యూటీ నుండి అయితే వచ్చారు. వాళ్ళైతే చికెన్ అయితే కట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నీళ్ళు వేడి చేస్తున్నారు. సరే చికెన్ అయితే కట్ చేసి తీసుకొద్దాం అనుకున్నాం. కాకపోతే ఎప్పుడో కట్ చేసి పెడతారు, టేస్ట్ బాగుండదు అని చెప్పేసి కోళ్ళే తీసుకొని వచ్చారు. అయినా కూడా మనం కట్ చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి భయ్య వాళ్ళే మంచిగా నీట్ గా అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ దిది వచ్చేసి పన్నీర్ చేద్దామని చెప్పి పాలు అయితే వేడి చేస్తుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంట్లో నుండి అయితే ఒక్కొక్క పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాం అందరం కూడా. ఇక్కడైతే పన్నీర్ కర్రీ అయితే మరాఠీ ఫ్యామిలీ దిది వచ్చేసి చాలా టేస్టీగా చేస్తుంది. అందుకని చెప్పేసి దిదినే చేయమన్నాము. ఇక్కడ పాలైతే బాగా మరగబెట్టేసి వెనిగర్ వేసి వాటిని విరగొడతారు, అప్పుడైతే పన్నీర్ అయితే వస్తుంది. కాకపోతే ఆర్మీ ఫ్యామిలీస్ అందరం కూడా రోజు ఎవరింట్లో వాళ్ళు వండుకొని తినేవాళ్ళం కదా. ఈ రోజు అందరం కలిసి ఒకే దగ్గర వండుకుంటుంటే ఇక్కడ ఇవన్నీ చేస్తుంటే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఇంటి దగ్గర ఫంక్షన్స్ చేస్తుంటే మనం అందరం కలిసి పని చేసుకుంటాం కదా, నాకైతే అలా అనిపించింది. ఇక్కడైతే మేమందరం కలిసి అయితే కూరగాయలు కట్ చేయడం కానీ భయ్య వాళ్ళైతే కోళ్ళు కట్ చేయడం వచ్చేసి స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ అయితే 2 o'clock అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈవినింగ్ అయితే 5 o'clock అయిపోయింది. అందుకని చెప్పేసి అందరూ ఛాయ్ తాగుతామని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఛాయ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. పన్నీర్ కర్రీ అలాగే చికెన్ కర్రీ గ్రేవీ కోసం అయితే ఇక్కడ దిది అయితే టమాటాలు ఆలు అవన్నీ కూడా ఉడకబెట్టేసి అలాగే కొన్ని ఫ్రై చేసి అయితే గ్రేవీ కోసం అయితే మిక్సీ పడుతుంది. ఇక్కడ దిది వచ్చేసి మరాఠీ ఫ్యామిలీ దిది అయితే పన్నీర్ అయితే చేసింది. ఇక్కడ మొత్తం పీసెస్ గా కట్ చేస్తుంది. వీటిని అయితే ఆయిల్ లో ఫ్రై చేసిన తర్వాత అయితే కర్రీ వండుతుంది. మాత్రం పన్నీర్ కర్రీ చేయడం అయితే అస్సలు రాదనమాట. ఎప్పటి నుండో నేర్చుకోవాలనుకుంటున్నా అగర్తల్లో ఉన్నప్పటి నుండి. కాకపోతే ఇంతవరకు ఎప్పుడు కూడా నేర్చుకోలేదు. మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ చేయడం వచ్చో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హర్యానా ఫ్యామిలీ దీది వచ్చేసి ఇక్కడైతే పూరి కోసం అని చెప్పేసి పిండి అయితే మొత్తం కలుపుతుంది. దీది అయితే 5 కిలోల గోధుమ పిండిని కూడా అవలీలుగా అయితే కలుపుతుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి రోజు అయితే రోటే తింటారు, నెలకి ఒక్కసారి మాత్రమే ఫుడ్ తీసుకుంటారు. అందుకని చెప్పేసి ఎక్స్పీరియన్స్ అనమాట, అందుకే ఎక్కువగా అయితే తొందరగా కలుపుతుంది. ఇప్పుడైతే ఈ భయ్య వాళ్ళు అయితే ఒకటే లైట్ ఉంది కదా, ఇంకో లైట్ కూడా పెడదామని చెప్పేసి అయితే సెట్ చేస్తున్నారు. ఒకటే లైట్ ఉంది కదా, కూరలు వండాలి, అలాగే మేము తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా వెలుతురు లేకుండా అని చెప్పేసి అక్కడైతే మొత్తం సెట్ చేస్తున్నారు. వంటలు చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీతో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మరాఠీ ఫ్యామిలీ దిది వాళ్ళు అయితే ఇద్దరు కలిసి అయితే ఫస్ట్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సౌండ్ బాక్స్ పెట్టి అయితే పాటలు పెట్టారు. ఇక్కడైతే ఒక సైడ్ పిల్లలందరూ కూడా డాన్స్ చేస్తున్నారు, మరొక సైడ్ అయితే దిది వాళ్ళందరూ కలిసి మేమైతే కూరలు వండుకుంటూ అందరం కూడా డాన్స్ చేసాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఇంత బాగా ఎంజాయ్ చేయడం అయితే నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. నిజంగా ఎంత ఎంజాయ్ చేసినా కూడా మనకి కొత్త సంవత్సరం అంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆ రోజు కొత్త సంవత్సరం రోజున పొద్దున్నే లేసి తలస్నానం చేసి మనకి గ్రీటింగ్స్ అనేవి ఉండేవి. అవి పట్టుకొని మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అందరం కూడా చాక్లెట్స్ అవన్నీ పంచుకొని మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చేవాళ్ళం. అందరికీ కూడా చిన్ననాటి రోజులు అనేవి కూడా తీపి గుర్తులుగా ఉండిపోతాయి. కానీ ఇప్పటి రోజుల్లో ఉండే చిన్న పిల్లలకైతే కొత్త సంవత్సరం అంటే ఏంటి, అసలు గ్రీటింగ్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా వాళ్ళకి సెలబ్రేషన్స్ అనేవి కూడా ఏమీ తెలియదు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే సార్ కి మనం గ్రీటింగ్స్ ఇవ్వడం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం, అలాగే ఫ్రెండ్స్ దగ్గర గ్రీటింగ్స్ మనకు నచ్చిన హీరోస్ ఉన్న వాళ్ళని ఇవ్వమని చెప్పడం, మన దగ్గర ఉన్న హీరో హీరోయిన్ ఫొటోస్ వాళ్ళకి ఇవ్వడం చాలా సరదాగా అనిపించేది. ప్రతి ఒక్కరికి కూడా చిన్నతనంలో అలాంటి జ్ఞాపకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటే మాత్రం మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎలా ఎంజాయ్ చేసేవారు అప్పటి రోజులలో న్యూ ఇయర్. దిది వాళ్ళందరం కలిసి అయితే డాన్స్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చిన రాకుండా డాన్స్ చేయాలి, ఎందుకంటే మనకు డాన్స్ చేసే అవకాశం అయితే ఎప్పుడు రాదనమాట. ఎప్పుడు హ్యాపీ మూమెంట్ వస్తే అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. బిహారీ దిది వాళ్ళు వచ్చేసి అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మేమందరం అయితే డాన్స్ వేస్తున్నాం. ఇంకా భయ్య వాళ్ళు అయితే డ్యూటీ నుండి అయితే రాలేదు, అందుకని చెప్పేసి వాళ్ళు రాకముందుకే డాన్స్ అయితే వేద్దామని చెప్పి అందరం కలిసి అయితే డాన్స్ వేసాము. నేనైతే డాన్స్ రాకపోయినా సరే వాళ్ళతో కలిసి అయితే వేసాను, ఎందుకంటే మనకు డాన్స్ వచ్చా రాదా అన్నది ఇంపార్టెంట్ కదా. అక్కడ మనం వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఉన్న ప్లేస్ లో ఏంటంటే డేలోనే ఫుల్ చలిగా ఉంటుంది, అలాంటిది నైట్ ఎంత చలిగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. కాకపోతే ఇక్కడ చలి అంతా పక్కకు పెట్టేసి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీద అయితే పడ్డారు అందరు కూడా. అయితే ఒక సైడ్ డాన్స్ చేస్తున్నా, మరొక సైడ్ అయితే చలి పెడుతుందని చెప్పాను కదా, డాన్స్ వేస్తున్నా, మళ్ళీ వచ్చి ఇక్కడ మంట దగ్గర నిల్చుంటున్నాం చలికైతే. సైడ్ అయితే మేము ఇక్కడ డాన్సులు వేస్తుంటే మరొక సైడ్ అయితే ఇక్కడ దిది వాళ్ళు అయితే అన్ని వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ చికెన్ అయితే వండేశారు, పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది, బియ్యం పెట్టారనమాట. మీ అందరికి తెలుసు కదా, ఇక్కడ ఆర్మీ క్యాంప్ లో అయితే ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అయితే అసలు ఉండరు అనమాట, అన్ని రకాల లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అయితే ఉంటారు. మరి ఇక్కడ ఒక తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే 2-3 అయితే ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా అందరూ వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు అయితే ఉన్నారు, బీహారీ, మరాఠీ, అలాగే కన్నడ అందరు ఉన్నారు. ఇక్కడ న్యూ ఇయర్ అయితే మేమందరం కలిసి అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసామో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఇక్కడైతే వంటలన్నీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ పిల్లలు కూడా ఆకలని అంటున్నారు. సరే పిల్లలు అని చెప్పేసి మళ్ళీ టైం దాటితే కూడా వాళ్ళకి కూడా ఆకలి కదా అని చెప్పేసి పిల్లలకైతే పెట్టాము. పిల్లలైతే మొత్తం తింటున్నారు. మనం అందరం కలిసి ఏదైనా పార్టీ చేసుకుంటున్నాం అంటే ఏంటంటే అందరం కలిసి పని చేసుకోవాలి. ఇక్కడ నేనెందుకు చేస్తాను, నేను కూర్చుంటాను అని చెప్పేసి అంటే గొడవలయిపోతాయి. వచ్చేసి ఇక్కడ చర్చి లైన్‌లో అయితే అందరం కలిసి అయితే పని చేసుకున్నాం. తలా ఒక పని చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది ఏ గొడవలు లేకుండా. ఇక్కడ పిల్లలందరూ అయితే చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. ఇక్కడ తినని వాళ్ళకైతే చిన్న పిల్లలకైతే వాళ్ళ మమ్మీలైతే తినిపిస్తున్నారు. నెక్స్ట్ మేము తిందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడ దిది వాళ్ళు వచ్చేసి వేడి వేడిగా అయితే పూరీలు కాలుస్తున్నారు. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా! ఇక్కడ చల్లగా ఉంటే పూరీలు బాగుండాయని మీలో ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మీకైతే నేను ఏ వీడియోలు పెట్టినా కూడా వెంటనే వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలందరూ తిన్న తర్వాత అయితే భయ్య వాళ్ళు కూడా తిన్నారు. లాస్ట్‌కి అయితే ఇక్కడ లేడీస్ అందరం తిందామని చెప్పేసి అయితే కూర్చున్నాము. ఫస్ట్ అయితే తినడం కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ నైట్ అయితే మనం కేక్ కట్ చేసుకోవచ్చు కదా! లాస్ట్ నెమ్మదిగా అని చెప్పేసి ఫస్ట్ అయితే అందరం తిన్నాము. ఇక్కడైతే తిన్న తర్వాత 12:00 అయితే కేక్ కట్ చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయ్యాము. ఇక్కడైతే అన్నం తింటున్నాం కానీ మాకైతే ఫుల్ చలనమాట. ఇక్కడ మొత్తం టెంటేసాం కదా! ఇక్కడ ఓన్లీ పైన మాత్రమే టెంట్ ఉంది. చుట్టుపక్కల మొత్తం చల్లగా గాలొస్తుంది. ఇక్కడైతే మేము అన్నం తింటూ ఉండగానే మాకు ఫుల్ చలి అని చెప్పాను కదా! ఇక్కడైతే భయ్య వాళ్ళైతే పెద్ద పెద్ద కట్టెలతో అయితే మంట పెట్టారు. ఇక్కడ మేమైతే అన్నం తిన్నాం, చేయి కడుక్కొని వచ్చేసి అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం. ఫుల్ చలిగా ఉంది. ఇక్కడైతే మేము లేడీస్ అందరం కూడా ఇక్కడ మంట దగ్గర అయితే కూర్చున్నాం. ఇక్కడ కొంతమంది అయితే భయ్య వాళ్ళైతే డాన్స్ చేసేవాళ్ళు పిల్లలైతే డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే 11:30 వరకైతే అందరం ఒక దగ్గర కూర్చున్నాము. 12:00 అయితే కరెక్ట్ మేమైతే కేక్ కట్ చేసాము. आगे जाओ थोड़ा थोड़ा खिलाओ थोड़ा थोड़ा आप लोग काटो ना ऐसे ब्रो ऐसे हाय सर हाय बोलो हैप्पी न्यू ईयर दीदी हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर चलो सबको हैप्पी न्यू ईयर बाबू दीदी आई लव यू हैप्पी न्यू ईयर वंस अगेन ये बोले ना हैप्पी न्यू हैप्पी न्यू ईयर शिव श्रीवने है हैप्पी न्यू ईयर सर हैप्पी न्यू ईयर सर